ఆయన. ఇదే ఇదివరకు అయితే కేసీఆర్ ఏమనేవాడు, ఓ బహిరంగ సభ పెట్టి ఏమయ్యా ఎవడతను ఎవడాడు ఆ పేరేంటి సినిమా పేరు అనేది మాట్లాడతాడు, అట్లాగా మాట్లాడతాడు, రెచ్చగొట్టేస్తాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఎవరో ఆయన ఏంది ఇది ఏదో సినిమాలు చేస్తాడు కదా ఆయన ఎవరు అని అడిగి మిగతా వాళ్ళు చేసి చెప్పి ఎవరు కళ్యాణ్ ఇదే పవన్ కళ్యాణ్ ఇట్ట మాట్లాడతాడు. అట్లాగా రేవంత్ బ్యాచ్ అయినా వీళ్ళందరూ కూడా తిట్టాలనుకున్నప్పుడు మెయిన్ వాళ్ళే దిగుతారు. వీళ్ళు ఏంటంటే మీడియా ఏదో అడిగింది కాబట్టి మాట్లాడిన వాళ్ళు, అక్కడ ఇంకా తెలంగాణ అభిమానంతో జర్నలిస్టులు ఉన్నారు, వాళ్ళు మాట్లాడిపిస్తారు ఇట్లాంటివి. అది ఒక రకంగా టీ కప్పులో తుఫాన్ లాంటిది అనమాట. కానీ పవన్ కళ్యాణ్ గారు మాట తీరులో ఏమన్నా మార్పు రావాలా సార్? ఏమక్కర్లేదండి, ఆయన మార్చడం సాధ్యం కూడా కాదు ఆయనకి. బేసిక్గా ఒకటి ఇది దాన్ని ఏమంటారంటే అనుభవం మనిషిని పరిపూర్ణుని చేస్తుంది. ఇప్పుడు నేర్చుకుంటున్నాడు, నేర్చుకొని ఇంకా మంచి వైపుకి వెళ్తుంది అనుకుందాం. అదే కదా, రైట్ రైట్. చూద్దాం మొత్తానికి పవన్ కళ్యాణ్ గారు చేసిన